ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. గౌతమ్ అనే నేను భారతదేశ రాజ్యాంగానికి విధేయుడిగా ఉండి నా డ్యూటీని ఏ రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, ఏ పక్షపాతం బంధుప్రీతి లేకుండా అంతఃకరణ శుద్ధితో డ్యూటీ చేసి చట్టాన్ని న్యాయాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను. నీలాంటి వాళ్ళని స్పేర్ చేస్తే టోటల్ డిపార్ట్మెంట్గా చెడ్డ పేరు వస్తుంది. ఐఎమ్ సస్పెండింగ్ యూ. మీరు ఫోన్ చేసి చెప్పేంత వరకు సస్పెండ్ అయిన విషయం నాకు తెలీదు. ఝాన్సీ గారు, నాకు డ్యూటీ అంటే ప్రాణం అని మీకు తెలుసు కదా. మా అమ్మ, నాన్న, తాతయ్య అందరూ వద్దన్నా కూడా నా జీవిత లక్ష్యమైన ఈ ఉద్యోగాన్ని ఎంచుకున్నాను. ఈ పోలీస్ జాబ్ నాకు ఎందుకు ఇష్టమో మీకు చెప్పాను కదా. నేనెప్పుడూ మా ఫ్యామిలీ బిజినెస్లోనో వేరే ఏ విషయాల్లోనో కలగజేసుకోలేదు. నాకు తెలిసింది ఒక్కటే, మై జాబ్, నా వృత్తి ధర్మాన్ని కాపాడుకోవడం. అందుకు నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాను. అలాంటి నన్ను సస్పెండ్ చేసింది నా డిపార్ట్మెంట్. కంట్రోల్ యువర్ సెల్ఫ్ గౌతమ్ గారు. అసలు ఏ ఎంక్వైరీ చేయకుండా మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడానికి మనసు ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మీరు సస్పెండ్ అవ్వడానికి ఒక విధంగా నేను కూడా కారణమే. అయ్యో లేదు ఝాన్సీ గారు, నేను ఇంకొంచెం అలర్ట్గా ఉండాల్సిందే. ఎలా ఉంటారండి? ఒక పక్క రాణి పెళ్లి, మరో పక్క శ్రీధర్ కిడ్నాప్. ఇన్ని సమస్యల మధ్య ఎలా జాగ్రత్తగా ఉంటారు? అయినా నన్ను దెబ్బ కొట్టాలి అని వేసిన ప్లాన్లో మీరు అనవసరంగా ఇరుక్కున్నారు. మీరేం కంగారు పడకండి. మీ తరపున నేను కేసు టేకప్ చేస్తాను. మీరు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసి సస్పెండ్ చేసిన వాళ్ల ముందే మీరు తలెత్తుకునేలా చేస్తాను. మీ సస్పెన్షన్కి కారణమైన ఆ టామ్ని, వాడి గ్యాంగ్ని శాశ్వతంగా చిప్పకూడు తినేలా చేస్తాను. ప్రామిస్ గౌతమ్ గారు. రండి. ఇలాంటి భోజనం నా జీవితంలో టేస్ట్ చేయలేదు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ గుత్తొంకాయ కూర అయితే అద్దరిపోయింది. మా కోడళ్ళు స్వయంగా మీకోసమే వంట చేశారు. మరి మీ అమ్మాయి? మా అమ్మాయ మీకు తెలుసు కదా, తనొక గొప్ప లాయర్. కేసులు అవి ఇవి అంటూ కోర్టుల చుట్టూ తిరగడం తప్ప పొరపాటును కూడా వంటగదికి పోదు. నా పెద్ద కోడలు, నా చిన్న కోడలు వీళ్లే ఎప్పుడు ఇలా వంటలు చేస్తూ మా ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆయుష్ని పెంచుతున్నారు. ఈ ఇంటిని కూడా చక్కదిద్దుతున్నారు. వంటలు చాలా బాగా చేశారు. ఉప్పు కారం అన్నీ సరిగ్గా కుదిరాయి. థ్యాంక్స్ అండి. మీరు చేసిన సాయానికి ఒట్టి భోజనంతో సరిపెట్టడం నాకేమాత్రం మంచిగా అనిపించటం లేదు. మీరు నా నుంచి ఏ సాయం కావాలన్న అడగమని ఎప్పటి నుంచో అడుగుతున్నాను. మీరు మాత్రం ఏమీ అడగటం లేదు. పోనీ నేనేదైనా చేద్దాము అంటే వద్దంటున్నారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను సార్. మీరు మాకిచ్చే ఈ గౌరవం చాలు. మేము మీ నుంచి ఆశించేదేమీ లేదు సార్. అయినా ఇందులో నేను చేసింది ఏమీ లేదు సార్. ఒక డాక్టర్గా నా డ్యూటీ నేను చేశానంతే. మిగతాదంతా మీ మంచితనమే. లేదండి, మీరు మీ డ్యూటీ అనుకోవచ్చు, కానీ మాకు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే ఓ సంఘటన.
జరిగిందంతా నా కళ్ళ ముందే కదలాడుతుంది. ఆ రోజు సిటీ అంతా బంద్, జోరుగా వర్షం, ఎవరూ బయటకు వచ్చే స్థితి లేదు. ఎంతోమంది డాక్టర్స్కి కాల్ చేశాను, ప్రయోజనం లేకుండా పోయింది. కానీ మీరు మాత్రం అవేవీ లెక్క చేయకుండా వచ్చి చావు బతుకుల్లో ఉన్న నా కొడుక్కి ప్రాణం పోశారు. అందరిలాగే మీరు కూడా నేను రాలేనని చెప్పుంటే ఈరోజు నా కొడుకు నాకు తగ్గేవాడు కాదు. సార్, ఒక ప్రాణం కాపాడడం కోసం ఆయన ఎంత రిస్క్ తీసుకోవడానికైనా వెనకాడరు. అందుకే ఆ రోజు అవేవీ పట్టించుకోకుండా కరెక్ట్ సమయానికి ఆయన వచ్చారు. మీరు సాయం చేసే మనిషే కానీ సాయం తీసుకునే మనిషి కాదని నాకు తెలుసు. కానీ నా మాట మీరు కాదనరనే ధైర్యంతో నేను ఒక ప్రపోజల్ మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఏంటి సార్ అది? భోజనానికి ముందు మీరు ఒక మాట అన్నారే, మనం కలవాలని రాసింది కాబట్టే మన ఇరు కుటుంబాలు కలిశాయి అని. అవును సార్, అన్నాను. మన మధ్య ఉన్న ఈ అనుబంధాన్ని బంధుత్వంగా మార్చుకుంటే ఎలా ఉంటుందంటారు? అర్థం కాలేదు సార్. అంటే మా ధనుంజయ్ కొడుక్కి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అంటున్నాను. మీరు చేసిన సహాయానికి కృతజ్ఞత తీర్చుకోవడం కోసం ఇలా చెప్పడం లేదండి. మీలాంటి మంచి మనిషితో సంబంధం కలుపుకోవాలని ఆరాటపడుతున్నాను. ఏమంటావు ధనుంజయ్? మీరెలా అంటే అలాగే నాన్న. అదిగో పెళ్లి కొడుకు తండ్రి కూడా రెడీ. ఇక మిగిలింది మీరే. చెప్పండి ఏమంటారు? మీరేం ఆలోచించకండి. నా మనవడు చాలా మంచివాడు. మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకునే పూచి మాది. గౌతమ్ సార్, నో ప్లీజ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మీరు ఎంత ప్రెజర్లో ఉన్నారో నాకు అర్థమైంది. నేను మీ పరిస్థితి అర్థం చేసుకోకుండా ఫోన్ కాల్స్ చేసి విసిగించాను, పిచ్చి పిచ్చి మెసేజ్లు చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ సార్. ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీ. మీకు కూడా సారీ అండి. కాల్ చేసి ఇష్టం వచ్చినట్టుగా తిట్టేశాను, కోపడ్డాను కూడా. మీరేమీ అనుకోకండి. సారీ. అయ్యో, నేనేమీ అనుకోలేదు సార్. అయినా ఎదుటి వాళ్ళ పని తేలిక అనుకుంటాం, కానీ ఎవరి పని వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది. నేను ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎవరైనా కదిలిస్తే నాకు కోపం వస్తుంది. అలాగే మీకు కోపం వచ్చింది. కానీ నేనంత హార్ష్గా మాట్లాడుండకూడదు. వన్స్ అగైన్ సారీ. భలే వారే, మీరు నాకు సారీ చెప్తున్నారా? అసలు నేను చేసిన పనికి జైల్లో పెట్టి పనిష్మెంట్ ఇవ్వాలి. మీరు జస్ట్ తిట్టి వదిలేశారు. అయినా మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం ఏంటి? ఈ విషయం మీకెలా తెలుసు?